ఇదేం చేస్తుందంటే మన శరీరములో ఒబిసిటీ ఉన్న వారికి కొవ్వు ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ రోజులు మనలో ఉండే కొద్దీ కొవ్వు ఆక్సిడైజేషన్తో లేదా కొలెస్ట్రాల్ ఆక్సిడైజేషన్తో చెడిపోయి కొంత ఇన్ఫ్లమేషన్ కలిగిస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ పుట్టకుండా ఈ బీటా లైన్స్ అనేవి బాగా కంట్రోల్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. అట్లాగే బాడీలో ఉండే ఎల్డిఎల్ ఇట్లాంటి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ రెగ్యులేషన్ కూడా ఇది చాలా మంచిది అంటున్నారు. ఇట్లా ఇక రెండవ తీసుకుంటే హైడ్రాక్సీ సినమేట్స్ అనే మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఇవేం చేస్తాయంటే మన శరీరములో క్యాన్సర్ కణం కొంచెంగా పుట్టి ఇది క్యాన్సర్ కణంగా డెవలప్ అయి మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మార్చే స్థితిలో ఇది అభివృద్ధి అయ్యేటప్పుడు ఆ క్యాన్సర్ కణాలకి బ్లడ్ సప్లైని తగ్గించేసి ఆ క్యాన్సర్ కణాలు కుసించుకుపోయేటట్టు క్యాన్సర్ కణాలు నాశనం అయ్యేటట్టు చేయడానికి ఈ హైడ్రాక్సీ